ఇక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్న ఆయన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును కూడా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఇంటర్ స్టేట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉందని దీన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించిందన్నారు. మరోవైపు కర్ణాటక అలాగే మహారాష్ట్ర కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నెక్స్ట్ విచారణకు స్వయంగా తామే హాజరవుతానని, ఈ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరతానన్నారు. అయితే ఇవాల్టి విచారణలో ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత విచారణకు స్వయంగా తానే వెళ్లి హాజరవుతాను అంటూ కూడా జరుగుతున్నటువంటి విషయాన్నంతా కూడా ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే విధంగా కోరతాను అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందని, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కూడా అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ధీమాగా ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.